ప్రశస్తమైన దేవాతి దేవునికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. ఆమేన్. ఇదిగో నన్ను ఇక్కడికి పిలిచి వాక్యం అందించడానికి నన్ను పిలిచినటువంటి దేవుని యొక్క దాసులు మా పెద్దనాయన గారికి వందనాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా బెతస్దా ప్రార్థన మందిర సంఘస్థులకు, ఇక్కడికి వచ్చిన అనేకమైన సంఘాలకు, సంఘ బిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యెషయా 40వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతారా? ఒక మైక్ అంక అందిస్తారయ్యా. చదువుమ్మా. తన పొడి సిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతాలని తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. ప్రేంగల్ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు. నీ పాద సేవకుడను, నీ పాలేరుని నన్ను జ్ఞాపకం తెచ్చుకోనైనా. నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఇదిగో నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడండి. నేను ఇక్కడ తగ్గించబడవలసిన వాడిగా ఉన్నాను, మీరు హెచ్చింపబడవలసిన వాడిగా ఉన్నావు. దేవా, నీ ముఖ దర్శనాన్ని కనిపించండి. నన్ను సంపూర్తిగా నీ రెక్కల చాటున దాచి మీరే కనిపిస్తూ మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన రైట్ ఓకే. ప్రియమైన దేవుని జనాంగమా, మనకు చాలా కొలతలు తెలుసు. ఏమేమి కొలతలు తెలుసు? వస్త్ర కొలత తెలుసు, అవునా? షాప్కి వెళ్ళిన తర్వాత మనం ఎంత కావాలో అన్ని మీటర్లే కట్ చేసుకుంటాం, అవునా కదా? తర్వాత ఇంకా ఏమేమి కొలతలు తెలుసు మనకు చెప్పాలా? కళ్ళజోళ్ళ కొలత తెలుసు నాకు, ఇట్లా ఉండాలయ్యా అది. తర్వాత రాంబాబు చెప్తున్నాడు, ఏంది? స్థలాల కొలత. ఇంతకుముందు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడంట, అందుకని ఆ కొలత ఆయనకు బాగా తెలుసు. స్థలాల కొలత మనకు బాగా తెలుసు. ఇవి ఏ కొలతలు? వస్త్రపు కొలతలు, కళ్ళజోళ్ళ కొలతలు, శరీరపు కొలతలు, తర్వాత స్థలముల కొలతలు, అనేకమైన కొలతలు మనకు తెలుసు. అయితే దేవుడు కొలిచే కొలత ఒకటి ఉంది. ఏంది? దేవుడు కొలిచే కొలత. ఏం కొలత అది? చెప్తారా ఎవరైనా? అది వేరు. దేవుడు కొలిచే కొలత విచిత్రంగా ఉన్నాయి కదా నా మాటలు. ఎస్, విచిత్రంగానే ఉంటాయి. దేవుడు కొలిచే కొలత ఏం తెలుసా? మనిషి హృదయం. ఏంది? మనిషి హృదయాన్ని కొలుస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రతి దాన్ని లెక్కించుటకు దేవునికి అలవాటు. ఏంది? మన జీవితంలో ప్రతిదీ ఆయన కొలుస్తానే ఉంటాడు. సృష్టిలో సమస్తము ఆయన కొలమానములో ఉండాలని దేవుని యొక్క కోరిక. సృష్టిలో ప్రతిదీ ఆయన కొలమానంలో ఉండాలని దేవుని కోరిక. అందుకనే ఇంతక పాప చదివింది, ఆయన పుడిసిటిలో జలములను కొలిచేవాడు, జానతో ఆకాశాన్ని కొలిచేవాడు, భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచేవాడు, త్రాసులో పర్వతాలు తూచేవాడు, మరియు తూనిక చేత కొండలను తూచేవాడు, నక్షత్రములను లెక్కించిన వాడు, మన తల వెంట్రుకలను లెక్కించిన వాడు, మోషేకు ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు ఇచ్చినవాడు, నోవాహుకు ఓడ యొక్క కొలతలు ఇచ్చినవాడు, నూతన యెరూషలేము యొక్క కొలతలు ప్రకటన గ్రంథములో రాయించినవాడు. దేవుడు సమస్తమును కొలుస్తాడు. ప్రప్రథమంగా ఆయన మానవ హృదయాలని తన కొలతలో కొలుస్తూ ఉంటాడు. దేవుడు మన హృదయమును పరిశోధించి తెలుసుకుంటాడు. కీర్తనలు 139వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. అమ్మా యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు. ఏందంట? ఏం గ్రహిస్తున్నాడంట? ఎప్పుడు గ్రహిస్తున్నాడంట మనసు? అమ్మా చెప్పాలా? తలంపు అంటే తలలోకి తలంపు రాకముందే ఏం గమనిస్తున్నాడంట? మనస్సుని గమనిస్తున్నాడట. అబ్బో, మామూలు విషయం కాదు ఇది. నేను ఇలాగ రాసుకున్నా. ఏం తెలుసా? ప్రయోగశాలలో పరీక్షలు ఎంత జాగ్రత్తగా జరుగుతాయో, మళ్ళీ చెప్తున్నా, ప్రయోగశాలలో పరీక్షలు ఎంత జాగ్రత్తగా జరుగుతాయో దానికన్నా జాగ్రత్తగా దేవుడు మన హృదయాలను కొలుస్తున్నాడు. ఆయన మానవుని వలె పై వేషము చూడడు, హృదయమును అంతరంగమును చూస్తాడు. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చదివాడు, ఏమి చేశాడు కాదు లెక్క. వీడు ఏ విధంగా బ్రతకుతున్నాడు అనేది దేవునికి లెక్క. అది ఆయన యొక్క కొల పరిమాణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాయన అన్నాడు, మా చర్చికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఐడి పార్టీ కానిస్టేబుల్. ఆయన దేవుని పరిచర్యకు వచ్చాడు. ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి ఆయన దేవుని పరిచర్యలోకి వచ్చాడు. దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన మా మందిరానికి వచ్చాడు. ఒకసారి నేను ఆ మందిరంలో ఆ వరండాలో ఆడాడ ఏదో పని, అన్నా నీకేమి లేన్నా కొడుకు పుట్టాడా? ఏమన్నాడు? అన్నా నీకేమి లేన్నా కొడుకు పుట్టాడు, నీ సేవని కొడుకు చేస్తాలేనా అన్నాడు. మా ఫాదర్ అన్నాడు, వాడు ఎందుకు పనికిరాడు దయాకర్ అన్నాడు. ఏమన్నాడు? వాడు ఎందుకు పనికిరాడు అన్నాడు. నేను వింటా ఉన్నా, భలే బాధపడ్డా. అరే ఏందిరా ఈ మాట అన్నాడు మా నాన్న. అంటే అప్పుడు మన పరిస్థితులు అలాగే ఉండే. ఆయన అనడంలో తప్పులే. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు కొలిచే కొల పరిమాణం ఎట్లా ఉంటుంది తెలుసా? సమూయేలు, అయ్యా నేను ఒక అతన్ని దీవించాలనుకుంటున్నాను, అభిషేకించాలనుకుంటున్నాను, పో అభిషేకించు అన్నాడు. సమూయేలు ప్రవక్త దేవుడు చెప్పాడు కదా అని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి పెద్ద కుమారుడు వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే
ఎలియాబు. ఏంటంటే ఆయన పేరు చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయం, 1 సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. వారు వచ్చినప్పుడు అతడు మైక్లో చదవండి పాస్టర్ గారు, మైక్లో ఉందాడా? చదవండి చదవండి పాస్టర్ గారు. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనేను. ఏమన్నాడంట ఆయన? ఏమనుకున్నాడంట? నిజముగా యెహోవా అభిషేకించింది ఎలియాబునే అనుకున్నాడంట. ఎవరు అనుకునింది? సమూయేలు అనుకున్నాడంట. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. ఏమన్నాడు దేవుడు? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్తున్నాడు, అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టబాగా. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టేవాడు కాదు. నేను అతనిని త్రోసి పక్కన పెట్టేస్తున్నా. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఆయన ఏం చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. కుటుంబం అంతా అయిపోయింది. అయ్యా వస్తుంది కదా, అదే ప్రాబ్లం. చూడండి, దేవుడు హృదయాన్నే చూస్తాడు. సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, ఎత్తు చూస్తున్నావు, ఇదిగో అతని రంగు చూస్తున్నావు, ఇదిగో అతను దేహము చూస్తున్నావు, ఇదిగో నేను అభిషేకించింది ఇతననే అనుకుంటున్నావు. కాదు, అతన్ని ఎప్పుడో త్రోసేసి పక్కన పెట్టేసా. నాకు ఇక్కడ ఆగాల కాసేపు, నేను ఇక్కడ ఆగాలనుకుంటున్నా. ఏమి చూశాడో దేవుడు పక్కన పెట్టడానికి రాయబల్ల అక్కడ. యెహోవా కాదన్నాడంట ఎలియాబుని. ఇంటికి పెద్దోడు. మళ్ళీ ఎవరో ఇంటికి పెద్దోడు. ఎంతమంది ఆయనకి పిల్లలు? ఇషీకి ఎంతమంది? 8 మందిలో పెద్దోడినా. అతని నేను పక్కన పెట్టేసిన. ఏందంట? నువ్వు పక్కన పెట్టేసి అభిషేకించాలంటావేంది? నేను చెప్తా. నాకు ఒకరిని పిలిచాడు, రెండవని పిలిచాడు, మూడవని పిలిచాడు, నాలుగవని పిలిచాడు. పిలుచుకుంటే వస్తున్నాడు. కాదు 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 అన్నాడు. అదిగో దూరము నుంచి కిరికిరి చెప్పులు వేసుకొని, ఇదిగో గొంగలు పైన వేసుకొని, కట్టోడ పట్టుకొని వస్తా ఉన్నాడు. ఎన్ని రోజులు స్నానం చేశాడో తెలియదు. గొర్రెల దగ్గర ఉండే రోజు స్నానం చేస్తారా మీరు చెప్పండి? ఎప్పుడో వచ్చేది ఇంటికి. ఎన్ని రోజులు స్నానం చేశాడో తెలియదు కానీ అతి సుందరుడు. ఏందంట? నేత్రములు, చక్కని నేత్రములు కలిగిన వాడు. చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది. అతడు వాణ్ణి పిలవనంపించి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును. అతడు ఎలాంటి వాడంట? ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడును. చక్కని నేత్రములు అంటే ఎట్లా ఉండాలి? చక్కని నేత్రం చెప్పాలా? బుర్రక తీసేది చూశారు ఎవరైనా మీలో? నేను చూసా. నేత్రాలకు ఏం పెట్టుంటారు వాళ్ళ? కాటుకు లేదు. ఎందుకు పెడతారు కాటుకోలు చెప్పండి? కళ్ళు పెద్దగా చక్కగా కనపడాలని. కాటుకు పెట్టకపోయినా ఇతని నేత్రాలు ఎట్టున్నాయంట? చక్కగా ఉన్నాయట. చూచుటకు ఎలా ఉన్నాడంట? సుందరమైన వాడుగా ఉన్నాడట. చూడ్డానికి అందంగా ఉన్నాడంట. కానీ ఇక్కడ కాసేపు ఆగదాం. ఎలియాబు కూడా అట్టే ఉన్నాడే. ఎలియాబు అట్లేడా? సమూయేలుకి ఎలియాబు కూడా అట్టే కనిపించాడే, లేడా? ఒకసారి 6వ వచనం చదవమ్మా.
వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనేను. ఏమి కనపడకపోతే సమూయేలు ఆ మాట అంటాడు. అతనిలో కూడా ఏముంది? శక్తి ఉంది, ఎత్తు ఉంది, కలర్ ఉన్నాడు, బాగున్నాడు. కాకపోతే దేవుడు పక్కన పెట్టేసినాడు. దేవుడు చూసేది మనిషిని ఏం తెలుసా? హార్ట్. ఏంది? హృదయాన్ని చూస్తాడు. చూసి అని అన్నాడు, పొయ్యి నూనె అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి అందరూ? ఏమన్నాడు? అభిషేకించు. ఇక అతను రాజు కాబోతున్నాడు, అభిషేకించు. అతను రాజుగా ఏలబోతున్నాడు యెరూషలేముని, అభిషేకిస్తున్నాడు. సమూయేలు చేతులు ఏమీ లేదు. ఇక దేవుడు చెప్తున్నాడు అంతే, అభిషేకింపబడిపోయినాడు. నేను అంటాను, అయ్యా యెహోవా దేవా, నువ్వు దావీదుని ఎక్కడి నుంచి చూసావు? నువ్వు దావీదుని ఎట్లా గమనించావు? నువ్వు దావీదుని ఎక్కడుండి కనిపించావు? నువ్వు దావీదుకి నువ్వు ఏ విధంగా తెలుసు? నువ్వు ఎక్కడి నుంచి ఆయన చూసావు? ఆయన ఏడున్నాడు? ఆయన ఏమైనా మందిరంలో ఉండేవాడా? ఇంట్లో ఉండేవాడా? ఆయన ఎక్కడున్నాడు? ఆయన అడవిలో ఉన్నాడు. ఏడా? గొర్రెల దగ్గర. ఎవరైనా ఉంటారు అడవిలో? గొర్రెలు తప్ప. నేను ఈ మాట చెప్తే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది, అయినా కూడా చెప్తా. గొర్రెలు కాసుకునేవాడికి ఒక పదమే తెలుసు, చెప్పాలా? ఇంగ్లీష్ పదం. అందులో తెలివి కలిగిన వాళ్ళు మీరు చెప్పాలి, మీకు మార్కులే. గొర్రెలు కాసుకునేవాడికి ఇంగ్లీష్ పదం ఒక్కటి తప్ప ఇంకేం తెలీదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ పదం అది. హే కాదు, క్యూ అన్నాడా? అంటారా? అనరా? క్యూ అంటే క్యూ తప్ప ఏమి రాదు. అంతే కదా ఆయన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొని వచ్చి దేవుడు రాజు చేశాడు. కారణం ఏందో చెప్పాలి మీరు. హృదయం. ఏంది? హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఏం పాట? హృదయం అంట ఆయన ఆలయం. దావీదు హృదయములో దేవుడు ఉండేవాడు. ఎవరుండేవారు? అందుకే అభిషేకించమన్నాడు. అందుకనే దావీదుకు ఆయన ఇష్టంగా పెట్టుకున్న పేరేం తెలుసా? ఈయన నా హృదయానికి అనుసారుడు. తెలుసా మీకు హృదయం అనుసారుడు అంటే మాట? ఈ మాట ఏంది? హృదయ అనుసారుడు అంటే, హృదయ అనుసారుడు అంటే ఏంది చెప్పండి అమ్మా. బాగా చెప్పాడు పెద్ద ఆయన. దేవుని హృదయం ఆయన హృదయం కలిసిపోయింది. ఇంకా కొంచెం బాగా. దేవుడు హృదయంలో ఏదైతే అనుకుంటాడో దావీదు అది చేసేవాడు. అది దేవుని హృదయము దావీదు హృదయం కలిసిపోయింది. ఏమైపోయింది? కలిసిపోయింది. ఇద్దరు కలిసి పని చేసేవాళ్ళు, ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి ఇదిగో ఆయనతో పాటు ఈయనతో ఆయన పాటు ఆయన ఉండేవాడు. అందుకని అన్నాడు ఆయన, అయ్యా చిరకాలము నీ మందిరములో నేను నివాసము చేస్తా. నాకు మిద్దులొద్దు, నాకు మేడలొద్దు, నాకు ఏమి వద్దయ్యా, నాకేం అవసరం లేదయ్యా, చిరకాలం నీ మందిరంలో ఉంటానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హృదయాన్ని కొలుస్తాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం.
తన ఎడల యథార్థ హృదయం గల వారిని తన ఎడల యథార్థత హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. ఎక్కడంట? సేవూరులో, కావల్లో మాత్రమే కాదు. ఏడంట? నువ్వు లోకంలో ఎక్కడికి పోయినా, లోకంలో నువ్వు ఎక్కడ పోయినా, ఈ నెల్లూరులో ఎవరు చూడలేదులే, మా పాస్టర్లే టక్కని సినిమా హాల్లో దూరినా, ఒరే అప్పుడెప్పుడో తాగింది ఒకసారి దొమ్మేద్దామని చెప్పి అన్నీ ఏదైనా సరే లోకంలో సంచారం జరుగుతూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాడు. నిన్ను మటుకు వదిలిపెట్టే సమస్యలే. ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. మా పెద్దనాయనకు కూడా తెలియదు ఇది. ఆ రోజు మా పెద్దనాయన చెబితే ఎవరెల్లా మా పెద్దనాయన చెప్పాడు అందరికీ ఇంట్లో. వాడు సిగరెట్లు తాగుతుంటే నేను చూశానన్నా కూడా నేను తాగుతాను పెద్దనాయన అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఇంటికి వచ్చేలా చెప్పాడు. ఇదిగో నేను అటు పోతా ఉంటే నీకు తెలియదమ్మా తాగుతున్నాడమ్మా. నేను తాగుతానే ఉన్నా, రక్షణలో లేను, లోకంలో ఉన్నా. మా పెద్దనాయన్ని బురుడి కొట్టించా, ఇంట్లో వాళ్ళని బురుడి కొట్టించా, కానీ దేవుని బురుడి కొట్టించగలనా? కొట్టించలేదు. ఎందుకు తెలుసా? ఆయన దృష్టి అంట నరుల మార్గము ఎందే ఉంటుందట. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఉంటాడు. నువ్వు ఏమి చేస్తుంటే అది చూస్తుంటాడు. నీ మాట గమనిస్తుంటాడు, నీ పాట గమనిస్తుంటాడు, నీ చూపు గమనిస్తుంటాడు, నీ నడక గమనిస్తుంటాడు, నీ ప్రవర్తన గమనిస్తుంటాడు. వాట్ ఎవర్ మేబీ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆయన గమనిస్తానే ఉంటాడు. ఆయనకు అదే పని. ప్రియమైన దేవుని బిడ్డరా, కొందరు జీవితం కోసం నటిస్తే కొందరు జీవితమునే నటనగా చేసుకున్నారు. సినిమాలో ముఖాలకు మేకప్ వేసి నటిస్తే సంఘాల్లో విశ్వాసులు హృదయాలకు మేకప్ వేస్తున్నారు. దేనికి వేస్తున్నారు? హృదయాలకు మేకప్ వేస్తున్నారు. మంటి పెంకు మీద వెండిపోత పూసినట్లు యథార్థత లేని వారు ఎక్కువైపోయినారు సంఘాల్లో. వేసిన సొన్నం వర్షానికి కొట్టుకొని పోయినప్పుడు తెలుసద్ది అసలు నిజమైన వేషం ఏదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాజైన ఆసా యొక్క యథార్థత చూచినప్పుడు అతడు సరిగా కనపడలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అతను యథార్థంగా ఉండినవాడే. నాకు చాలా చాలా ఇష్టం ఆ మాట. ఒకప్పుడు చాలా యథార్థంగా జీవించినాడు, యథార్థంగా బ్రతికినాడు ఆశ. కానీ తన జీవితంలో అడుగు పెట్టే కొద్దీ గతించే కొద్దీ సంవత్సరాలు గతించే కొద్దీ యథార్థత తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? సేమ్ క్రైస్తవ విశ్వాసుల భక్తి కూడా అలా అయిపోయింది. మొట్టమొదట ముందే వచ్చేస్తాం మందిరానికి కదా, మొట్టమొదట తెగ ప్రార్థనలు చేస్తాం, అవునా కదా, తెగ పాటలు పాడతాం కదా, పాటలు సపబడిపోతాయి, ప్రార్థన సపబడిపోయిన తర్వాత ఇంక యథార్థత ఉండదు, ఏమీ ఉండదు. నెల వారం వచ్చేవాడు 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, ఆఖరికి చెప్పాలా కిస్మిస్ ఇదే ఇంకలే దేవుళ్ళ ఏమీలే. చూడండి ఈ మాట 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చదవండి. ఆసా ఉన్నత స్థలములను
ఇశ్రాయేలీలో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. ఎలా ఉందంట? ఇతని హృదయం ఎలా ఉందంట? ఉన్నాడా లేదా? బైబిల్లో రాసుందంటారా రాయలేదంటారా ఈ మాట? యథార్థంగా ఉన్నాడు. ఎవరు యథార్థంగా ఉండింది? ఆశ యథార్థంగా ఉన్నాడు. చూడండి, 16వ వచనంలోకి వచ్చే లోపలికే 2వ అధ్యాయం దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చదవండి. తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. ఈ విషయమందు నీవు మతి తప్పి ఏం తప్పాడంట? మతి తప్పిపోయినాడు. ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఏం చేశాడంట? పాస్టర్ని తీసుకుపోయి పాస్టర్ చెప్పాడంట, అయ్యా నువ్వు ముందు బాగానే నడిచినవు, కానీ తర్వాత నీ పద్ధతి బాగలేదు నాయనా, నువ్వు మందిరాన్ని సరిగా రావట్లేదు నాయనా, నువ్వు ఇష్ట ప్రకారం తిరుగుతున్నావంటయ్యా, నీ స్థితిగతులు బాగలేవు, మొదట భక్తిగా ఉన్నవయ్యా, ఇప్పుడు నువ్వు మతి తప్పిపోయి తిరుగుతున్నావయ్యా, నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నావయ్యా అంటే పట్టుకొని ఏం చేశాడంట? జైల్లో పెట్టేశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జైల్లో పెట్టేసిన తర్వాత చూడండి ఈ మాట, ఎప్పుడైతే దేవుని పైన నమ్మిక ఉంచక సిరియా రాజును ఎప్పుడైతే సిరియా రాజును అతను ఆశ్రయించాడో, జబ్బు విషయంలో వైద్యుల్ని నమ్ముకున్నాడో, దేవుణ్ణి వదిలిపెట్టేసిన ఆశ కాలంలో ఏం పుట్టిందంట? యాడు పుట్టిందంటమ్మా? ఈ మాట చెప్పండి అమ్మా నాకు ఒకసారి. ఏం పుట్టిందంట? కాలంలో పుట్టిందంట పుండు. ఎక్కడ? అరికాల్లో పుండు పుట్టిందట. అరికాల్లో పుండు పుట్టిన తర్వాత రావద్దా దేవుని కాడికే? రావద్దా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఒక పక్క బోధకుడు వచ్చి, అయ్యా నువ్వు మతి తప్పిపోయిన తిరుగుతున్నావు, ఏంది నీ పరిస్థితులు బాగలేవంటే, సరే ఆయన జైల్లో పెట్టిన తర్వాతనైనా తప్పు అయిపోయింది అయ్యా, క్షమించు దేవా, ఇదిగో అనవసరంగా ఆయన జైల్లో పెట్టారు, జైల్లో విడుదల చేయండిరా, ఇదిగో నేను దేవుని పాదాలు పట్టుకుంటాను, ఇదిగో రాజులను ఆశ్రయించరు, ఇదిగో నన్ను రాజుగా చేసిన ఆయన దగ్గరికే పోతాను, ఆయన ద్వారా జీవిస్తాను, నా తప్పులు ఒప్పుకుంటాను, నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు రా అని చెప్పి సెట్ చేసుకోవాల్సింది జీవితాన్ని. ఏం చేశాడు? రాజులను ఆశ్రయించాడు, సిరియా రాజుని. తర్వాత పుండు పుడితే ఆడపోయాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? వైద్యులను పట్టుకున్నాడు. అయిపోయింది సీను, చాప్టర్ క్లోజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయానికి అనుసారుడుగా ఉండవలసిన వాడు, దేవునితోనే నడవలసిన వాడు, యథార్థంగా బ్రతికినవాడు యథార్థతను కోల్పోయాడే. ఇదిగో రాజులను ఆశ్రయిస్తున్నాడే, ఇదిగో వైద్యులను ఆశ్రయిస్తున్నాడే, ఏమాత్రం ఇంకితం లేకుండా బ్రతుకుతున్నాడే, మతి లేకుండా తిరుగుతున్నాడే. దేవునితో యథార్థంగా బ్రతికిన నీ హృదయం ఏమైపోయింది? ఆశ. ఎందుకట్ట అయిపోయావు నువ్వు? నీ హృదయం కఠినమైపోయిందా ఆశ? నిన్ను రాజుగా చేశాడే, ఇదిగో ఆయనతో ఉన్నప్పటి నుంచి నీ మీదకి ఏ రాజులు పైకి లేవలేదు, అందరినీ సెట్ డౌన్ చేశాడు అందరినీ. ఈరోజు నీకు యుద్ధాలు పడుతున్నాయి. కారణం ఏం తెలుసా? నువ్వు మతి తప్పిపోయావు, నీ హృదయం సరిలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెపోలియన్ సైనికుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో
ఆయనకి బలమంగా ఒక బుల్లెట్ గుండె దగ్గర దూచుకోపోయిందంట. ఎక్కడికి? ఆయన తొందరగా బ్రతకాలని చెప్పి అతనికి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తూ ఉన్నారంట చాలామంది. అంటే మిలిటరీలో వైద్యులు కూడా మిలిటరీ వాళ్ళకి తీసేసుకుంటారు. వాళ్ళు కూడా వైద్యులు కూడా డాక్టర్లు కూడా మిలిటరీ కూడా వేసుకొని వెళ్ళిపోవాలి గన్ను పట్టుకొని. టక్క 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 అని ఆపరేషన్ చేసేస్తున్నారంట. కోసి ఆపరేషన్ చేస్తామన్నారంట బుల్లెట్ తీయడానికి. అతను అన్నాడంట, రే 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 లోపలకు పోబాకండి, అక్కడ నా చక్రవర్తి ఉన్నాడు అన్నాడంట. ఏందంట? ఎవరు చక్రవర్తి? నెపోలియన్. ఏంది? నెపోలియన్ నా చక్రవర్తి ఉన్నాడు రా, గుండెల్లో జాగ్రత్తగా పోయినరా అని అంటాడంట. ఒక మనుషుని చక్రవర్తి అనుకుంటే నీవు నేను ఆ చక్రవర్తిని ఏడబెట్టుకోవాలా? పెట్టుకోవద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బాధ వేసింది. యథార్థవంతుడు పడిపోయినాడే. పరలోకమందే ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయెను. పరలోకమందే ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయెను. పరదేశునందు తొలి మానవాళి రాలిన పుష్పంబులైరి, అయినా ప్రభువా క్రీస్తును బండపై, అయినా ప్రభువా క్రీస్తును బండపై కాపాడుమా. అయినా ప్రభువా క్రీస్తును బండపై నన్ను నిలిపి కాపాడుమా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా, నీదు బాటలో నడుపుము దేవా, నీతి బాటలో నన్ను నిలుపు దేవా. నీదు బాటలో నడుపుము దేవా, నీతి బాటలో పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా. పరలోకమందే ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయెను. కొట్టాలి అందరు చప్పట్లు. పరలోకమందే ఒక వెలుగు దూత మెరుపల్లె పడిపోయెను. పరదేశునందు తొలి మానవాళి రాలిన పుష్పంబులైరి. పరదేశు తొలి మానవాళి రాలిన పుష్పంబులైరి, అయినా ప్రభువా క్రీస్తును బండపై నన్ను నిలిపి కాపాడుమా. అయినా ప్రభువా క్రీస్తును బండపై నన్ను నిలిపి కాపాడుమా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా. పునాదులు పడిపోయినాయి. పరలోకంలోని దూతలు సైతం కిందకు పడిపోయినారు. ఇదిగో దేవుడు చేతులతో సృష్టించుకున్న మానవాళి, ఇదిగో ఆయన స్వరూపములో ఆయన పోలికలో సృష్టించుకున్న ఆదాము హవ్వలు సైతం పడిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఆ పరము నుండి పరిమళ తైలం కిందకు పోయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పరలోకము నుండి పరిమళ తైలం క్రిందకు పోయబడింది. ఆదాము అవ్వల పాపం మనకు సంక్రమించి మనము కూడా పాపులమైపోయామని దేవునికి మనకు మధ్య ఉన్న కనెక్షన్ తెగిపోయిందని దాన్ని కనెక్ట్ చేయడానికి ఆ పరిమళ తైలం కిందకు పోయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఆయన హృదయాన్ని కొలుస్తాడు. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదవండి. చదువక. బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని కైకొని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికముగా కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కావాలంట. దేవుడు అడిగేది మనల్ని నీతిగా బ్రతకంటారా, నీతిగా జీవించండి అయ్యా. ఇదిగో చాలామంది నాకు తెలిసి పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ దేవుని బిడ్డలు కానీ నీతి తప్పేది ఎక్కడో చెప్పనా? ఎవరు చెప్తున్నా వెనక పాస్టర్ గారు అసలు చెప్పకూడదు, ఆడియన్స్ని చెప్పాలా, పెద్దగా చెప్పాలా? ఏంది చెప్పాలా? డబ్బులు దేని గురించి? ధనం దగ్గర ఏం చేస్తారు? నీతి తప్పుతారు. ధనాపేక్ష కలిగి లంచాలు తీసుకుంటారు. ధనాపేక్షలు కలిగి న్యాయము తప్పుతారు. ధనాపేక్ష కలిగి మోసం చేస్తారు. ధనాపేక్ష కలిగి సాతాను చేత ప్రేరేపింపబడతారు. ధనాపేక్ష కలిగి విశ్వాసము నుండి తొలగిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసి చాలామంది ఆఫీసర్లు దీంట్లోనే పడిపోతారు. ఎందుకు పడిపోతారు తెలుసా? ఎందుకు పడిపోతారు చెప్పండి? అసలు విషయం చెప్పాలి. మీరు తెలియగలిగిన వాళ్ళైతే పురుషులు చెప్పాలి ఈ మాట, స్త్రీలు చెప్పకూడదు. ఎందుకు పడిపోతారు చెప్పండి? స్త్రీలే చెప్పారు ఈ మాట. ఎవరి కోసం పడిపోతారు? అమ్మగారు ఒప్పుకోదు ఇంట్లో, అయ్యగారు తెచ్చే నెల జీతం ఆమెకు సరిపోదు. అమ్మగారు అంటది, ఈ నెల ఈ డబ్బులు నాకొద్దు, ఈ ఆల్రెడీ వచ్చాయి, ఆ డబ్బులే. ఏ డబ్బులా? పై డబ్బులు అవి జోగులు పెట్టుకుందాం అనుకుంటున్నా. నేను తీసుకోలేదమ్మా తల్లి, ఈ నెల కుదరదు. నువ్వు అప్పు చేసినా సరే పై డబ్బులు తేవాలా. ఏం చేయాలా? అప్పు చేసినా సరే పై డబ్బులు తేలేదనుకో ఇంకలే నీకు నా సంగతి తెలుసుగా. నీక ఏమి చేయదామి మాట్లాడకుండా ఆగిపోద్ది. ఏమైపోద్ది? పిచ్చెక్కిపోద్ది. ఇంకా ఆఫీసర్కి ఇంకా మాట్లాడదు. ఫోన్ చేసినా మాట్లాడదు, ఇంటికి పోయినా మాట్లాడదు. పిచ్చెక్కిపోయి కుక్కలాగా తిరగాలి ఇంకా ఆఫీసర్లో, బయట, రోడ్ల మీద మాట్లాడకపోతండి అమ్మగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనము మనిషిని నాశనం చేసేస్తుంది. ఈ ధనం పరలోకమందు ధనాన్ని సంపాదించుకోవాలా క్రైస్తవుడు. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలా క్రైస్తవుడు. సత్క్రియలు అను ధనాన్ని సంపాదించుకోవాలా క్రైస్తవుడు. ధనాపేక్షను చంపివేయాలా క్రైస్తవుడు. ధనాపేక్ష లేనివారుగా బ్రతకాలా క్రైస్తవుడు.
అక్రమమును ధనమును సంపాదించకూడదు క్రైస్తవుడు. ధనము మీద మనసు ఉంచకూడదు క్రైస్తవుడు. అబద్ధమాడి ధనాన్ని సంపాదించకూడదు క్రైస్తవుడు. ధనాన్ని నమ్ముకోకూడదు. అందుకనే ఒక మాట ఉంది, దేనికి అంట సిరికి ఒక మాట రాయబడి ఉంది, సిరికి దాసులమైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అన్నాడు దేవుడు, అయ్యా ఈ లోకంలో డబ్బు ఏం గుట్టేస్తుందంట, ఈ లోకంలో డబ్బుని ఏం కొట్టద్దంట, చెమటలు కొడతాయంట. ఏంది? చెమటలు కొడతాయంట. ఒక కొత్త చొక్కా గుట్టించుకున్నా, అది మా ఆవిడికి బాగా నచ్చింది. ఏంది? మా ఆవిడికి ముందే కూర్చోంది, మా ఆవిడ, ఆమెకు బాగా నచ్చింది. అది నాకు నచ్చింది. ఆ చొక్కా చాలా బాగుంది. అమ్మా ఆ చొక్కా ఏమ్మా ఒకసారి ఆఫీస్కి వేసుకెళ్తారంట. అది ఇప్పుడు ఇచ్చేది కాదు, అది దాచిపెట్టాలా, అది రేపు పండగల గంటలకి అప్పుడు ఇస్తాలే అమ్మా, కుట్టించుకుంది పండగ మళ్ళీ కుట్టించుకుంటాలే అమ్మ అంటే, అబ్బే సరే. ఒకసారి ఎందుకో పాపం జాలి తెలిసి ఆ చొక్కా ఇచ్చింది. దానికి ఎక్కడ బొరికా మొత్తం బొరికలు ఉన్నాయి. ఏం కుట్టినాయి? ఈ వాటిని చెమటలో కొట్టినాయి. ఇదిగో నీ ధనాన్ని కూడా నువ్వు కానీ ఈ లోకంలో కూర్చిపెట్టుకుంటే ఏం కొడతాయి? చెమటలు కొడతాయి. ఎందుకు? ఈ లోకంలో పనికిరావు అయ్యి, ఆడ పనికిరావు, ఆడ ఎక్కడ పనికిరావు అయ్యి. నీకొచ్చే ప్రతి ధనములో కూడా కొలత. అయ్యా మీరు ఇప్పుడు దాకా ఎంత సంపాదించారో నాకు తెలియదు. ఇదిగో మీరు ఎంత సంపాదించారో నాకు తెలీదు. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీ ధనం ప్రతిదీ కౌంట్ పడతా ఉంటుంది దేవుని దగ్గర. ప్రతిదీ కౌంట్. ఎంత ఇచ్చాను దేనికి? నువ్వు మర్చిపోతావేమో లెక్కలో, నువ్వు పొద్దులు మర్చిపోతావేమో. ఆయన పొద్దులు కాదు. అసలు ఎన్ని రోజులు నువ్వు పుట్టు పూర్వత్వం సంపాదించిన డబ్బులు, ప్రతి డబ్బుకు లెక్క ఉంది, కొలత. డబ్బుకి కొలత. రేపు నిన్ను అడగతాడు ఆ కొలత కూడా. ఆ కొలత కూడా అడుగుతాడు. హృదయ కొలత వేస్తాడు, డబ్బుకు కూడా కొలత వేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ప్రతి మానవుడి మాటకు కొలత. ఏంది? మాట. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మితముగా మాట్లాడడం నేర్చుకొనివాడు జ్ఞాని అనవాడును. ఏందంట? తక్కువ. సొలొమోను రాస్తాడు, ఎవడైతే తక్కువగా మాట్లాడతాడో వాడేమనబడతాడంట? జ్ఞాని. తక్కువగా మాట్లాడేవాడు జ్ఞాని అనబడతాడు. మన మాటకు కొలతుంది. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. కొండెగాని మాటలు, హానికరమైన మాటలు, దోషపు మాటలు, తెలివి పుట్టించు మాటలు, నిరర్ధకమైన మాటలు, దయగల మాటలు, మధురమైన మాటలు, మోసపు మాటలు. ఏం మాటలు చెప్పాలా? మోసపు మాటలు అనే వరకు మీకు ఒకటి గుర్తు రావాలా? ఎవరు మోసపు మాట చెప్పింది? మోసపు మాటలు చెప్పింది ఎవరు? కుయుక్తి కలిగి. ఏ యుక్తి? కుయుక్తి మాట. ఏ మాట? ఇదే నువ్వు తింటే దేవుడంత వాడి అవుతావు. ఏందా? తింటే దేవుడంత వాడి అవుతావు. ఏ మాట? ఈ మాట కుయుక్తి మాట. కుయుక్తి కలిగిన మాట. ఈ మాటతో పడిపోయిన మనిషి ఏంది? మాటలకి మనిషి పడిపోతాడు. ఇవి కుయుక్తి మాటలు. పడిపోలేదు ఆదాము అవ్వలో? కుయుక్తి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. కత్తిపోట్లు వంటి మాటలు. ఏ మాటలు? కత్తిపోట్లు మాటలన్నీ అన్న వెంటనే మీకు ఒక క్యారెక్టర్ గుర్తు రావాలా? ఎవరు గుర్తు రావాలా? ఆ స్త్రీయే ఒక క్యారెక్టర్ అంటున్నా నేను. స్త్రీయే మీకు బాగా తెలుసు, అందువల్ల మీరు స్త్రీ అని చెప్తున్నారు.
ఒక క్యారెక్టర్ గుర్తు రావాలి. ఎవరు? అత్త కోడలు. ఏంది? అత్త కోడలు. నేను మళ్ళీ చెప్తానా, అత్త కోడలు అమ్మ కూతుర్లు ఎప్పటికీ కాలేరు. ఏంది? అమ్మ కూతుర్లు అయ్యే సమస్యలే, అయ్యే సమస్యలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కత్తిపోటు వంటి మాటలు ఆమెని ఈమె పొడస్తూ ఉంటుంది మాటలతో, ఈమె పొడస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎవరికి నొప్పి తగులుద్దో ఆమె వెళ్ళిపోతే పరారంట. నొప్పి తగలకుండా నిలబడిన ఆమె ఉంటుంది తిట్టంగా ఇంట్లో కదా. ఈమెకి బాగా సురుగు తగిలి 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 అబ్బా తట్టుకోలేకపోతారు. ఇంక మాట్లాడ వెలుగు పొరుగో బట్టలు తీసుకొని కుయుక్తి మాటలు, కుయుక్తి మాటలు. ఇది నిజమా? ఏమనింది? ఎంత కమ్మగా ఎట్లా స్టార్ట్ చేస్తుందంటే, సాతాను చాలా చాలా తెలివి కలిగింది. ఇది నిజమా? క్వశ్చన్, ఇది నిజమా? ఏందది ఏదది అంటే అప్పుడు చెప్పద్ది. అది కానీ తింటే ఇంకా చూసుకో నువ్వు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మాటకు కొలత, మాటకు కొలత. నువ్వు ఇంట్లో నీ భార్యని తిడుతున్నావేమో, మాటకు కొలత. నీ భర్తను తిడుతున్నావేమో, మాటకు కొలత. ఇదిగో నీ కోడలు తిడుతున్నావేమో, మాటకు కొలత. ఇదిగో నీ బిడ్డను తిడుతున్నావేమో, మాటకు కొలత. నీ అత్తను తిడుతున్నావేమో, మాటకు కొలత, మాటకు కొలత. కొలతేస్తాడాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనవసరంగా ఆ తీర్పులో దోషిగా నిలబడతావు? నీ మాటలను నువ్వు అదుపులో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. టైం ఎంత ఏం చెప్పింది పాస్టర్ గారు? ఒకసారి చెప్తారా? అదుపులో పెట్టుకోవాలి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి చేసే ప్రతి పనిలో కొలుతుంది తెలుసా? కరువు పనికి పోయి పనే చేయకుండా కుదరదు. ఉదయం పోయి ఆడ కూర్చొని 300 రూపాయలు కౌంట్లో పడి ఇంటికి తీసుకొచ్చుకోవడం కాదు, కొలత లేపించుకోవాలా కదా. కొలత లేపించుకుని తాకుంటారంట. మా వాడు ఒకటి చెప్తున్నాడు, అన్న ఏమి లేదన్నా ఉదయం పోతాము కొలత లేపించుకుని తాకుంటాము, 11:30కి 300 కూలి పడుతుందన్నా, పనే లేదాడా. ప్రతి పనికి కొలత, నువ్వు చేసే ఉద్యోగానికి కొలత, నువ్వు నడిపే ప్రభుత్వానికి కొలత, ప్రతి దానికి కొలత. కొలతేస్తాడు ఆయన, కొలతేస్తాడు. దేవుడు బైబిల్లో ఒక ఆయనకి కొలతేశాడు. ఇదిగో మెనే టెకెల్ ఉపారసే. నీ ప్రభుత్వములో, నువ్వు చేస్తున్న ప్రభుత్వములో న్యాయం తప్పిపోయింది. నువ్వు సరిగా న్యాయం చేయటంలా, నువ్వు ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నావు. నువ్వు దేవుడి గుడిలో తీసుకొచ్చిన వెండి పాత్రలో ఇదిగో మందు పోసుకొని తాగుతా ఉన్నావు. నీ అబ్బకు దేవుడు బుద్ధి చెప్పినా నువ్వు మారలా. ఎవరు అబ్బా? నెబుకద్నెజరుకు బుద్ధి చెప్పినా నువ్వు మారలా. అయిపోయింది నీ చరిత్రిక. నిన్ను కూడా దేవుడు మూసేస్తున్నాడు. మెనే టెకెల్ ఉపారసిన్, మెనే టెకెల్ ఉపారసిన్. అయిపోయింది కొలత. నీ ప్రభుత్వ విషయంలో ఆయన లెక్క చూశాడయ్యా, నీ ప్రవర్తన విషయంలో ఆయన లెక్క చూశాడయ్యా. అయిపోయింది కొలత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొలత ఎలాగుంటుందో నేను చెప్పనా? హృదయానుసారులను కూడా వదలడా. ఏంది? వదిలేడా? దావీదుని వదిలేడా? వదల్లా. దావీదు కుమారుడు చనిపోయాడు కదా. ఎందుకు చచ్చిపోయాడు అంటారు? దావీదు ఏం పాపం చేశాడు ఆయన? కాదు, అందరు అదే అనుకుంటారు. బెషెబాతో పాపం చేయడం వల్ల దావీదు పెట్టి చచ్చిపోలా. హత్య చేయించాడు. ఏం చేశాడు? హత్య, మర్డర్కి ప్లాన్ వేసాడు. ఏం చేశాడు? మర్డర్కి ప్లాన్ వేశాడు. పక్కా మర్డర్. స్లిప్ రాశాడు. ఆ స్లిప్ తీసుకుపోయి సేనాధిపతికి ఏమన్నాడు? ముందు పెట్టాడు, లేపిచ్చేశాడు. అంతే. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు. దావీదు తప్పు చేశావు, నీ నా హృదయానుసారైనంత మాత్రాన వదలుతానా?
వదిలే సమస్యలే. దావీదు, నీ పక్కన యుద్ధాలు చేశా, ఇదిగో నిన్ను అనేకమైన శ్రమల నుంచి తప్పించా, ఇదిగో సౌలు అనేక సార్లు నిన్ను తరుముతా ఉంటే నేను నిన్ను కాపాడా, నీ పక్కన నేను బలంగా ఉన్నా, నీకు అండగా, నీకు కోటగా, నీకు దండగా నేనే ఉన్నా, ఇదిగో నువ్వు చేయాల్సిన యుద్ధాలు నీ తరపున నేను చేశా. నీవు నా బలాన్ని శంకించే సైన్యాన్ని నువ్వు కొలమంట, సైన్యాన్ని కొలుస్తా నువ్వా? చూడండి ఈ మాట చదువుదాం. 2 సమూయేలు 24 అధ్యాయం 2 నుంచి చదవండి. మైక్ తీసుకోమ్మా. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, ఎవరిని పిలిచాడండి మా? యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాము మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయుల గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడువును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక. చదువమ్మా. నా ఏలిన వాడువును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టింది? అయినను రాజు యోవాబును రాజు యోవాబును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చాడు. యోవాబు చెప్పాడు, అయ్యా ఎందుకు ప్రజలను గొలవమంటున్నావు? ఎందుకు యుద్ధ వీరులను గొలవమంటున్నావు? నిన్ను ఇప్పుడు దాకా గెలిపించింది ఈ యుద్ధ వీరులు గెలిపించారా? యుద్ధ వీరులు నేను గెలిపించలేదయ్యా, నేను దేవుడు గెలిపించాడు. ఇదిగో సైన్యాధిపతికి ఉన్న బుద్ధి దావీదుకు లేకపోయేనే. అయ్యా ఇది తప్పయ్యా, నువ్వు లెక్కించకూడదయ్యా. నీ పక్షాన దేవుడు ఉన్నాడయ్యా, నీ పక్షాన యుద్ధాలు చేసేది దేవుడయ్యా, మనుషులు కాదు నాయనా. నా మాటినయ్యా లబోదీబో కొట్టుకున్నాడే. విన్నాడా? మాట ఎంటలేదని ఏం చెప్పాడు? పెద్దోళ్ళని పిలిచాడు. రేయ్ అందరు లెక్కేయండి రా బాబు, సౌండ్ తగ్గమ్మా, అందరు లెక్కేయండి రా, అందరు లెక్కేయండి. టకా 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 అందరు లెక్కించాడు. ఇదిగో ఎంతమంది ఉన్నారు? చదువు ఒకసారి మాట. రెండో సమూయేలు 24:2 నుంచి చదువమ్మా. ఇప్పుడు దాకా ఎంతవరకు చదువు అంతవరకు అక్కడి నుంచి కంటిన్యూ చేయి. ఆయనను రాజు సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి యుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడి పార్శ్వమున ఉన్న 60 ఏరులో దిగి అక్కడ నుండి గిలాదుకును వచ్చిరి. తరువాత దానాయానుకు పోయి సీదోనుకు వచ్చిరి. అక్కడ నుండి గురుజులు గల
పట్టణమునకును హిబ్బీల యొక్కయు కానానీయుల యొక్కయు పట్టణములు అన్నిటికి వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కున ఉన్న బేర్షెబా వరకు సంచరించి ఈ ప్రకారము చదువమ్మా 9 నెలలు 20 దినములు 9 నెలలు 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది 8 లక్షల మంది యోధులు ఉండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉన్నారు. జనసంఖ్య చూచినందుకు దావీదు మనసు కొట్టుకోగా అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకున్నాను, నేను ఎంతో అవివేకినై దాన్ని చేశాను, యెహోవా కరుణించి నీ దాసుడైన నన్ను దోషము పరిహరింపని యెహోవాతో మనవి చేయగా ఇక్కడ ఆగిపోదాం. ఏం చేశాడంట? అయ్యా తప్పు చేశాను, అయ్యా పొరపాటు చేశాను. అమ్మా మీరు గమ్ము కూర్చోండి, దయ్యాలు పడిపోతూ ఉంటాయి. దాని గురించి మనం పట్టించుకోకూడదు. అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా. దేవుని వాక్యం వినపడితే డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇప్పుడు నేను ఆమెకు పోయి ఆమె ప్రార్థించి ఆమె లేస్తే మీరందరూ ఆమె సాయి చూసి గందరగోళం అయిపోయి వద్దు, దాని పాటికి వాక్యం చెప్పుతుంటే అది పోద్ది. అర్థమైందా? దానికోసం ప్రత్యేక ప్రార్థనలు అవసరం లే. దానికి వాక్యం అంటేనే పడదు కదా. వాక్యమే దేవుడై ఉండను, ఆయనే శరీరధారి అయి ఈ లోకములకు వచ్చాను. ఆ వాక్యము డెలివరీ అవుతా ఉంటాయి, అవి పడిపోతూ ఉంటాయి. అవసరం నువ్వు లెక్కిస్తే లెక్కించి నువ్వులయ్యా, నువ్వు పానీలయ్యా, నీకు క్షమిస్తా అన్నాడా? అల్లా దేవుడు పాపం చేయకుండా ముందుగానే మనిషిని హెచ్చరిస్తాడు. రేయ్ పాపం చేయబాకా, రేయ్ తప్పది, నువ్వు ఇట్లా జీవించాలా, నువ్వు విధంగా ఉండాలా. దేవుడిచ్చిన ఇదిగో వాగ్దానాలు, దేవునిచ్చిన కరాఖండితమైన ఇదిగో బైబిల్ శాసనాలు చాలా ఉన్నాయి. వాటిని చదివి నువ్వు సెట్ అయిపోవాల నీ జీవితం. తప్పు చేసినాడు, చెయ్యొద్దు అని ఎవరు ఆయన కొట్టుకున్న ఆయన యోవాబు కొట్టుకున్నాడే. చెయ్యొద్దయ్యా, లెక్కించుబాకయ్యా, నీ పక్షాన యుద్ధాలు చేసేది దేవుడే. నీ పక్షాన యుద్ధాలు చేస్తున్నాడయ్యా, నీ జనాలు కాదా యుద్ధం చేసేది. వాళ్ళందరినీ పక్కన పెట్టి పక్కన ఉండండి నేను చూసుకుంటానని ఆయన అనేక యుద్ధాలు చేసినాడయ్యా. నువ్వు లెక్కించుబాకయ్యా అంటే దేవుని బలాన్ని లెక్కించాడు. దేవుని బలాన్ని శంకించాడు, దేవుని బలాన్ని తక్కువ చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు జనాలు లెక్కించావు కదా, ఇదిగో అప్పుడు అర్థమైంది అతనికి, నేను తప్పు చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను కరుణించయ్యా, నీ దాసునైనా నా దోషాన్ని పరిహరింపు అని యెహోవాతో మనవి చేయగా ఉదయాన్నే దావీదు లేచినప్పుడు దావీదుకు దిగదశి అయిన గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది. ఏం చెప్పింది? ప్రత్యక్షమై నీవు పోయి దావీదుతో ఇట్లా అను. ఎవరితో నీ మాట? గాదుతో దేవుడు చెప్పించాడు. నువ్వు పోయి దావీదుతో ఇట్లా ఎట్లాగనాలంట? యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలు. ఎన్ని విషయాలమ్మా? అందరూ ఏలేడు చూపించండి. ఎన్ని విషయాలంట? 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నా. ఒక్కసారి వింటా ఉన్నాడు. దేవుని వాక్కు గాదుతో మాట్లాడుతూ ఉంది. సెట్ అయిపోయినాడు, తప్పు అయిపోయింది, అర్థమైపోయింది, పొరపాటు చేసిన అర్థమైపోయింది. నాతో పాటు యుద్ధాలు చేసిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో పాటు ఇదిగో అద్భుతాలు చేసిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నాతో పాటు సౌలును అనేక సార్లు తప్పించిన వాడు మాట్లాడుతూ ఉన్నాడు, అనేకమైన యుద్ధాలు ఇదిగో ఆయనే నా పక్షా నుంచి చేసిన వాడు గాదులో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైపోయింది, పరిస్థితులు అర్థమైపోయినాయి. సెట్ డౌన్ అయిపోయినాడు. ఇదిగో 2 చెవులు పెట్టి ఆలకిస్తా ఉన్నాడు. ఇప్పుడు గాదు చెప్తున్నాడు ఆ 3 విషయాలు. ఏందమ్మా చెప్పండి?
వాటిలో ఒకదానిని నీవు కోరుకుంటే నేను అది నీకు రప్పించేదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నీ సంగతి తెలియజెప్పెను. నీవు ఒకటి నెంబర్ 1 నువ్వు నా బలాన్ని శంకించి ఇదిగో నీ యుద్ధ వీరులు లెక్కించావు కదా, ఇదిగో నేను చెప్పబడిపోతున్నాను. ఇను ఒకటి ఏందంట, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు 1 2 సంవత్సరాలు కాదు 7 సంవత్సరములు 7 సంవత్సరములు నీ దేశంలో క్షామము పెడతాను, ఒప్పుకుంటావా? ఆలోచిస్తా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. రెండోది, నిన్ను తరుముచున్న శత్రువుల ఎదుట నీవు లేక 3 నెలలు నువ్వు పారిపోతావు. ఒప్పుకుంటావా? ఆలోచిస్తున్నాడు. అయ్యా, ఇప్పటిదాకా నా శత్రువుల్ని నేను దొరుకున్నానయ్యా. ఇప్పటిదాకా నా శత్రువులు నువ్వు ఉంటే నన్ను చూసి భయపడ్డారయ్యా. ఇప్పుడు నన్ను వాళ్ళు దొరుకుంటారా? తరుముకుంటారు నిన్నోళ్ళ. నా బలాన్ని శంకించావు. కొలతేస్తున్నాను నిన్ను వదిలిపెట్టను. నువ్వు రాజువైనా సరే, నా హృదయానుసారుడువైనా సరే, నిన్ను కొలత వేయాల్సిందే. మూడోది ఏమన్నాడమ్మా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? 3 దినములు తెగులు రేగుద్ది, ఒప్పుకుంటావా? చదువమ్మా. యోచన చేసి నన్ను పంపిన వానికి నన్ను పంపించాడు ఒక ఆయన ఎవరో నీకు బాగా తెలుసు. ఆయనకి నేను పోయి మళ్ళీ ఇదిగో ప్రార్థన గదిలో నువ్వు చెప్పిన మాట నీకు చెప్పాలా? ఏం చెప్పంటావు? చెప్పు అన్నాడు. 7 సంవత్సరాలు తెగుల, 3 నెలలు శత్రువులు తరుము పడ్డనా, 3 నెలలు 3 దినములు తెగుల. ఏది చెయ్యాలనుకుంటున్నావు చెప్పు. అయ్యా క్షమించయ్యా, తప్పు అయిపోయిందయ్యా, దీంట్లో ఏది రాదు నీ బాకాయా అంటే అనను. ఇంక ఇనే సమస్యలే. నువ్వు బలాన్ని శంకించిన తర్వాత నీ మాట నేనేం తినేది? నువ్వు నన్నే దేవుడిగా పక్కన పెట్టి నీ బలాన్ని నువ్వు చూసుకున్నావు. నిన్నేంది నేను లెక్క చేసేది? ఇనే సమస్యలే అన్నాడు దావీదు. నాకు టైం ఇస్తారా? నేను తప్పు చేసేసానయ్యా, నాకు టైం ఇస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, హృదయానుసారుడైన దావీదునే కొలిచాడు. నిన్ను నన్ను కొలస్తాడా? నీ హృదయాన్ని కొలుస్తాడు, నీ నీతిని కొలుస్తాడు, నీ మాటను కొలుస్తాడు, నీ ధనాన్ని కొలుస్తాడు, నువ్వు ఈ ప్రభుత్వాన్ని కొలుస్తాడు, నువ్వు చేసే ప్రతి క్రియని ఆయన కొలతేసి చూస్తాడు. నీ హృదయము చుట్టూ టేపు పెడతాడు ఆయన. ఏం పెడతాడు? టేపు. ఇది కంటికి కనిపించని టేపు, ఇది సీసీ కెమెరా లాంటి టేపు. కొలస్తాడైన కొలత. జాగ్రత్త. అప్పుడు అన్నాడు దావీదు, అయ్యా నేను మనుషుల చేతిలో పడడం కంటే నీ యెహోవా చేతిలో నీ చేతిలో పడతానయ్యా. యెహోవా చేతిలో పడితే ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 1,70,000 మంది చచ్చిపోయినారు, ఒక్కరిద్దరు కాదు. అర్థమైపోయింది దావీదుకి, అయ్యా ఇది మామూలు విషయం కాదు. ఆయనకి తొందరగా బలిపీఠం కట్టాలి. ఏం కట్టాలంట? చదవండి, ఈ మాట చదివి నేను ముగించేస్తాను. 23 నుంచి చదువమ్మా. రాజా అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, అయ్యా ఒక దగ్గర పోయాడు. అయ్యా అరౌనా నేనే ఇస్తున్నాను. వద్దొద్దు, నువ్వు నాకు ఉచితంగా వద్దురా నాయన, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానయ్యా నీ స్థలాన్ని, ఇక్కడ బలిపీఠం కట్టాలా. కట్టేశాడు బలిపీఠాన్ని కట్టేసి. చదువమ్మా. అక్కడ దావీదు 24 నుంచి చదువమ్మా. రాజు నేను అలాగా తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని. ఇప్పుడు వచ్చేసింది. ఏమొచ్చింది ఇప్పుడు?
ఇప్పుడు వచ్చేసింది ఈ మాట. ఏమన్నాడు ఆయన? నా దేవుడే ఇప్పుడు దాకా ఆయన ఎవరో పక్కన పెట్టేసినాడు. ఆయన పక్కన పెట్టేసి ఆయన బలాన్ని కోల్చుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు మాట. ఏమని? నా దేవుడైన యెహోవా. నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొని చదువుమా. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగిపోయాను. ఇశ్రాయేలు ఏమైపోయిందంట? విడిచెల్లిపోయింది. దేవుడు చూశాడు. ఏమన్నాడు? ఈయన నా దేవుడు. మీరు అనండి ఈ మాట, నా దేవుడు అనండి అందరూ. నా దేవుడు, పెద్దగా నా దేవుడు బలిపీఠం కట్టాడు, బలి నరిపించాడు, సమాధాన బలి నరిపించాడు. దేశము గురించి అతను చేస్తున్న బలిని చూసి దేవుడు తెగులు ఆపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను. దేవుని హృదయాన్ని బాధపెట్టి నువ్వేం సాధిస్తావు? ఏమేం సాధిస్తావా? ఏమీ సాధించలేము. దేవుని యొక్క బలాన్ని నువ్వు తొక్కునేస్తున్నావు. నువ్వు ఎందుకు తొక్కివేస్తున్నావు తెలుసా? నీ కళ్ళతో సమస్యని చూస్తున్నావు. ఏంది? నీ కళ్ళలో నుంచి, నీ కళ్ళకు పెట్టుకున్న కళ్ళద్దాల్లో నుంచి సమస్యను చూస్తున్నావు. కానీ ఆయన కళ్ళల్లో నుంచి నువ్వు సమస్యను చూడటంలా. ఆయన కళ్ళల్లోంచి సమస్యను చూస్తే అంతే, ఇక ఉండదు సమస్య. దేవుని బలాన్ని శంకించకండి. ఆయన కొలతేస్తున్నాడని మర్చిపోబాకండి. ఆయన ప్రతిదీ కొలుస్తాడు. అందుకని యెహోవా కనుదృష్టి లోకమంతటా ఏందంట? లోకమంతటా సంచారము చేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. నిన్ను నన్ను బాగా గమనిస్తున్నాడు ఆయన. మన తలంపులను గమనిస్తున్నాడు, మన ఆలోచనలు గమనిస్తున్నాడు, మన మాటలను గమనిస్తున్నాడు. జాగ్రత్త. ఈ మాట అంటే బాగుంటుందేమో. ఖబర్దార్, జాగ్రత్త. సరి చేసుకుందాం. ఈ వార్షిక కూడికల్లో మన హృదయాన్ని సరి చేసుకుందాం, మన మాటను సరి చేసుకుందాం, మన ప్రవర్తన సరి చేసుకుందాం. ఆయన దగ్గర కళ్ళు మూసుకోండి అందరూ. దేవా 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 మేము సరి చేయబడతాం. అందరూ పైకి లేచి నిలబడండి. అయ్యా మేము సరి చేయబడతాం. అయ్యా నీవు మాకు శత్రువుగా ఉండుట మాకిష్టం లేదయ్యా, మాకిష్టం లేదు. అయ్యా నువ్వు మాకు శత్రువు కాకూడదయ్యా. నువ్వు మాతో ఉంటే చాలు, నువ్వు మాతో బ్రతికితే చాలు. ఇదిగో మేము నీతో ఉంటే చాలు, నీతో బ్రతికితే చాలు. తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఇదిగో నీతో ఉండాలనుకుంటున్నాం, నీతోనే బ్రతకాలనుకుంటున్నాం. ఇదిగో మా సమస్యలన్నీ నాయన ఇప్పుడు దాకా మనుషులకు చెప్పుకున్నాం, ఇప్పుడు దాకా అధికారులకు చెప్పుకున్నాం, ఇప్పుడు దాకా మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పుకున్నాం, ఇప్పుడు దాకా మా బంధువులు చెప్పుకున్నాం. కాదు నాయన, మా సమస్యలు నీ దగ్గర చెప్తున్నామయ్యా. మా కుటుంబ సమస్యలు ఇవి ఉన్నాయి, మా ఆర్థిక సమస్యలు ఇవి ఉన్నాయి. ఇదిగో తండ్రి నాయన, మా పరువుని నీ పరువుగా, మా ప్రతిష్టను నీ ప్రతిష్టగా చూసే దేవుడు నాయన. అయ్యా మేము చెప్పుకుంటున్నాం మా బాధలు. మాకు అనేకమైన బాధలు ఉన్నాయి, అనేకమైన శ్రమలు ఉన్నాయి. మా శ్రమలను తీసివేయ్యా. ఇదిగో మమ్మల్ని లెక్కించబాకయ్యా. మేము ఆ తీర్పులో ఉండకూడదు నాయన. నీ కొల పరిమాణములో మెనే టేకేల్ ఉపారసే అనేది మమ్మల్ని నువ్వు అనకూడదయ్యా. మా జీవితము నాయన సరి చేసుకుంటాం, మా బ్రతుకుల్ని సరి చేసుకుంటాం. మేము నీతో నడుస్తాం నాయన. మాకు నువ్వే చాలే, మా కాపరివి నీవే,
మా యాజకుడువు నీవే, మా ప్రధాన యాజకుడువు నీవే, మా దేవుడువు నీవే, మా తండ్రివి నీవే, మా అధిపతివి నీవే, మాకన్నీ నీవేనయ్యా. మా జీవితానికి నువ్వు చాలు, మాకు సూటైన దేవుడివయ్యా. నీతోనే ముందుకు సాగిపోతాం అయ్యా. నువ్వు కొలిచేటప్పుడు అయ్యా నేను తక్కువగా కనిపించకూడదయ్యా. ఇదిగో నువ్వు కొలిచేటప్పుడు నా కుటుంబం తక్కువగా కనిపించకూడదు, నా బిడ్డలు తక్కువగా కనిపించకూడదు, ఇదిగో మా అమ్మ తక్కువగా కనిపించకూడదు, ఇదిగో మా నాన్న తక్కువగా కనిపించకూడదు, మా బంధువులు తక్కువగా కనిపించకూడదు, ఇదిగో మేము ఎవరు తక్కువగా కనిపించకూడదు అయ్యా. మెనే టెక్కేలు పారసే, ఇదిగో నాయన నువ్వు తక్కువ వాణిగా కనబడ్డా సరి చేసుకుంటావు. మా బ్రతుకు, మా జీవితాలను సరి చేసుకుంటావయ్యా. మా కుటుంబం అంతా నాయన, మా కుటుంబాన్ని నువ్వు కొలతల పరిగణలో తీసుకున్నప్పుడు అందరూ నీ దగ్గర నన్ను కోరుకుంటున్నావు. ఇదిగో నాయన నా బిడ్డలు దారి తప్పిపోయినారు, ఇదిగో నా బంధువులు దారి తప్పిపోయినారు, మా భర్త దారి తప్పిపోయినాడు అయ్యా, నా బిడ్డలు దారి తప్పిపోయినాడు. నువ్వు కొలుస్తున్నప్పుడు ఆ కొలతలో నాయన మేము తక్కువ కాకూడదయ్యా. నీ తీర్పులోకి మేము రాకూడదయ్యా. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి 1000 కోట్ల స్తుతులు స్తోత్రాలు. ఇక్కడున్న ఏ బిడ్డ కూడా నాయన అయ్యా వాళ్ళ కొల పరిమాణం తక్కువ కాకూడదు నాయన. వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ సంఘ జీవితం, వాళ్ళ కుటుంబ జీవితాలు, వాళ్ళ ప్రార్థన జీవితాలు, వాళ్ళ విశ్వాస జీవితాలు ఏది కూడా తక్కువ కాకూడదు నాయన. నువ్వు కొలుస్తున్నప్పుడు నాయన మేము నీ దృష్టికి యథార్థవంతులుగా కనిపించాలనుకుంటున్నాం అయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నాం, నీకు మొరపెట్టుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డ, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ తాను సరి చేసుకొని, తన బ్రతుకును మార్చుకొని, తను సరిదిద్దబడి నాయన ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీ కృప దయచేయమని అయ్యా. ఒక్కరు కూడా నరకానికి పోవడానికి లేదు, ఒక్కరు కూడా విడవబడ్డానికి లేదు, ఒక్కరిని కూడా నువ్వు కాదనడానికి లేదు నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోండి. నీ ఆత్మచేత నీ బిడ్డలను అభిషేకించండి. వాడుకోండి నాయన. మాతో మీరున్నారు. ఇక్కడకున్న నాయన దైవజనులని మీరు అయ్యా గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ పరిచయాలను జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు నలిగిపోతున్న విధానాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో విశ్వాసులు మనసులు అర్థం చేసుకోలేక ఇదిగో నీ దగ్గర ప్రార్థిస్తూ నీ దగ్గర కన్నీటి గారుస్తున్న ఈ దైవజనులను జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళ కుటుంబాల్లో శ్రమ వస్తే మా కుటుంబంలో శ్రమ ఉన్నట్టుగా ప్రార్థిస్తున్నా నా వెనకనున్న దైవజనులు జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ప్రతి విశ్వాసిని జ్ఞాపకం తెచ్చుకోండి. కృప చూపించండి, దయ చూపించండి నాయన. మా పక్షాన నీ క్షేమాన్ని ఉంచమని, నీ కాపుదల భద్రతను ఉంచమని, ప్రార్థన ఆలకించమని, నీ పాలేరును నీ సేవకుడు నా ప్రార్థన ఆలకించమని ప్రభువు ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి అందరం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చోండి.